ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్ సత్యేన దీపయేత్. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందులు పాండిచ్చేరి ఆశ్రమంలోని ఆశ్రమ వ్యవస్థాపకురాలు మదర్ మిరా అల్ఫాసాను శక్తిమాతగా, శక్తి స్వరూపిణిగా, మహాశక్తిగా, దివ్యజననిగా దర్శించి వారి దర్శనకు నిదర్శనగా ద మదర్ అన్న అద్భుత గ్రంథం రచించారు. ద మదర్ అన్న పుస్తకం శ్రీమాత అన్న పేరుతో ట్రాన్స్లేషన్ చేయబడింది. దాన్ని మీకు పీడిఎఫ్ ఫామ్లో ఇచ్చాము. ఇప్పుడు మనం ద మదర్ అన్న పుస్తకంలో 4 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ 5th, 6th చాప్టర్స్ ఈరోజు కంప్లీట్ చేసుకోబోతున్నాము. ఇంతవరకు మనము ఆకాంక్ష ఎలా ఉండాలి, మన సమర్పణ ఎలా ఉండాలి, మన విశ్వాసం ఎలా ఉండాలి, ఎంత నిజాయితీగా మనం ఉండాలి అన్న వాటి గురించి చర్చించుకుంటూ వచ్చాము. ఇంకా ఈరోజు ఈ చాప్టర్లో శ్రీమాత కార్యాలను నిర్వర్తించే కార్యకర్తగా మనం ఎలా ఉండాలి, మన లక్ష్యం ఏమిటి. మరి శ్రీమాత నిర్వర్తించే కార్యం అంటే అది చిన్న కార్యం కాదు. ఇది లాస్ట్ సెషన్లో కూడా చెప్పుకున్నాము. భౌతిక తలాన్ని, ప్రాణిక తలాన్ని పూర్తిగా పరివర్తన చెందించి దివ్యం చేసే కార్యాన్ని శ్రీమాత చేపట్టారు. ఇటువంటి అద్భుత కార్యంలో మరి మనం కార్యవర్తనం కావాలంటే మన బాధ్యత ఎలా ఉండాలి. మనకు ఈ జీవితాన్ని ప్రసాదించింది భగవంతుడే. మన ఈ మానవ జన్మ, మనం ఈరోజు ఇక్కడ ఇలా ఉండటము, ఇదంతా కూడా భగవత్ సంకల్పమే. మరి మన జీవితాన్ని భగవంతుడే మనకు ప్రసాదించినప్పుడు, ఇదంతా భగవత్ సంకల్పమే అయినప్పుడు మన లక్ష్యం ఏమిటి, మన కర్తవ్యం ఎలా ఉండాలి. దివ్యకార్యాలను వినియోగించడానికే మన జీవితాన్ని, దివ్యకార్యాలను నిర్వర్తించడానికే మన జీవితాన్ని వినియోగించాలి. దైవాన్ని అభివ్యక్తం చేయటానికే మన జీవితాన్ని అంకితం చేయాలి. ఈ కార్యంలో కార్యకర్తగా మనం ఎలా ఉండాలి అని శ్రీ అరవిందులు వివరిస్తున్నారు. ఇక్కడ 5th చాప్టర్లో మొట్టమొదటి లైన్లోనే, ఇఫ్ యూ వాంట్ టు బీ అ ట్రూ డూయర్ ఆఫ్ డివైన్ వర్క్స్, యువర్ ఫస్ట్ ఎయిమ్ మస్ట్ బీ టు బీ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిజైర్ అండ్ సెల్ఫ్ రిగార్డింగ్ ఈగో. All your life must be an offering and a sacrifice to the Supreme. దివ్య కార్యాలను నిర్వర్తించే ఒక యథార్థమైన కార్యకర్తగా ఉండాలనుకుంటే నీ అన్ని కోరికల నుండి, అహంకారం నుంచి పూర్తి స్వేచ్ఛగా ఉండటము నీ మొదటి లక్ష్యం కావాలి. ఇది మన మొదటి లక్ష్యం. ఏమంటే మన పూర్తి అహంకారం నుంచి, మన కోరికల నుంచి స్వేచ్ఛగా ఉండాలి. మన జీవితం మొత్తము పరమాత్మకు అర్పించుకోవాలి. మన ఒకే ఒక లక్ష్యం ఏమంటే శ్రీమాత తలపెట్టిన కార్యాలకు ఒక మంచి సాధనంగా ఉండాలి. శ్రీమాత సంకల్పము, మన సంకల్పము ఒకటే కావాలి. శ్రీమాత సంకల్పంతో మన సంకల్పం విలీనం చేయాలి. అంటే మన సంకల్పం అంటూ ప్రత్యేకంగా ఉండకూడదు. శ్రీమాత సంకల్పాన్నే మన సంకల్పం చేసుకోవాలి. ఇదే లెట్ దై విల్ బీ డన్ అంటారు. నీ సంకల్పమే జరగాలి అని మనము నిరంతరము అదే తలుచుకుంటూ ఉండాలి. ఆ రకంగానే మనము కార్యాలను నిర్వర్తిస్తూ ఉండాలి. దీన్నే మనము యాక్టివ్ సరెండర్గా సరెండర్ పార్ట్లో చెప్పుకున్నాము. ఇంకా మన ప్రతి కదలిక, ప్రతి చర్య కూడా శ్రీమాత కోసమే జరగాలి. ఈ పనిని నేను ఎంపిక చేసుకున్నాను అని కానీ, లేకపోతే ఈ పని కోసం నేను ఎంపిక చేయబడ్డాను అన్న అహంకారం కానీ
మనలో ఉండకూడదు. అలాగే మనం చేస్తున్న పనికి ఏదో ప్రయోజనాన్ని, ఫలితాన్ని ఆశించడము, దానికోసం వెంపర్లాడటము అనేది కూడా ఉండకూడదు. ఈ రకంగా మనము ఈ పని నేను ఎంపిక చేసుకున్నాను అన్న అహంకారం కానీ, అలాగే మన స్వభావంలో ఏమాత్రం ఈ ప్రయోజనం కోసం ఉన్న ఈ వెంపర్లాట కానీ ఉంటే దాన్ని మన స్వభావం నుంచి పూర్తిగా పీకి పారేయాలి. ఎటువంటి ఫలాన్ని ఆశించకూడదు, ఎటువంటి షరతులు ఉండకూడదు. శ్రీమాత తృప్తి, దివ్య చైతన్యం, ప్రశాంతత, ఆనందము వీటిలోకి వికసించుకోవటమే మనం కోరుకునే ఫలితం కావాలి. మొదట మనము ఈ రకంగా చేస్తూ పోయే కొద్దీ శ్రీమాత పని చేసే కార్యకర్తగానే ఉంటాం మొదట. కానీ చేస్తూ పోతున్న కొద్దీ, మనం సాధన చేస్తూ పోతున్న కొద్దీ మనకి ఏమర్థమవుతుందంటే మనం కేవలం శ్రీమాత పనిచేసే కార్యకర్త మాత్రమే కాదు, శ్రీమాత సాధనము, శ్రీమాతకు ఒక ఉపకరణము. శ్రీమాత మనల్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటుంది అని అనుకునే ఒక దశ వస్తుంది. అప్పుడు సమస్తాన్ని ఆమె హస్తాల్లో ఉంచే భక్తి మనలో తీవ్రమవుతుంది. మన శక్తి అంతా ఆమెదే, శ్రీమాతదే. మనసు, ప్రాణము, శరీరాలు ఆమె కార్యాన్ని నిర్వర్తించే ఆనంద చైతన్య ఉపకరణాలు. ఈ సంయోగానికి, ఇలా శ్రీమాతతో సంయోగంలో ఉండటానికి, ఈ ఆనందానికి మించిన స్థితి ఇంకొకటి ఉండదు. ఇలా శ్రీమాతకు దగ్గరగా ఉండటం అజ్ఞానంలో బాధతో ఉండే జీవితానికి అతీతంగా మనల్ని ప్రగాఢ శాంతి, ఆనందాల్లోకి తీసుకొని పోతుంది. అయితే ఈ రూపాంతరీకరణ జరుగుతున్నప్పుడు మనము అహంకారానికి దూరంగా ఉండటం అన్నది ఇంకా ఎక్కువగా అవసరమవుతుంది. మన విశ్వాసము, అంతఃస్వచ్ఛత, ఆకాంక్షలో పవిత్రత పరిపూర్ణంగా అన్ని స్థరాలకు విస్తరించుకోవాలి. అప్పుడు ప్రతి అవరోధము, ప్రతి వక్ర ప్రభావము మన ప్రకృతి నుంచి వైదొలుగుతాయి. మనము దివ్యమాతలో ఎంతగా ఏకం కావాలి అంటే, మనం శ్రీమాత తప్ప వేరే జీవి కాదు, మనమే శ్రీమాత, శ్రీమాతే మనము. ఆమె కార్యకర్త కాదు మనము, ఆమె సాధనము కాదు, స్వయాన ఆమె బిడ్డలము, ఆమెనే మనము, స్వయాన ఆమె బిడ్డలమే మనము. ఆమె చైతన్యానికి, ఆమె అస్తిత్వానికి, ఆమె శక్తికి చెందిన శాశ్వతమైన అంశలము అన్న భావన మనలో కలగాలి. ఆమె నుండి, శ్రీమాత నుండి, శ్రీమాతనే ఏర్పరిచిన వ్యక్తిగా, శక్తిగా, ఆమె కేలనానికి, ఆమె ఆడే ఆటకు అనుగుణంగా ఆమె యందే భద్రత పొందుతూ, ఆమె ఉనికికి చెందిన ఉనికిగా, చైతన్యానికి చెందిన చైతన్యంగా, శక్తికి చెందిన శక్తిగా, ఆనందానికి చెందిన ఆనందంగా మనల్ని మనం తెలుసుకుంటాము, అనుభవంలోకి తెచ్చుకుంటాము. అటువంటి దశ కోసము, అటువంటి స్థితి కోసము మన సాధన జరగాలి. మన పూర్ణ సమర్పణ శ్రీమాతకే ఉండాలి. ఈ స్థితి సంపూర్ణమవుతూ ఆమె అతిమానస శక్తి మనల్ని కదిలించే కొద్దీ దివ్య కార్యాలలో పరిపూర్ణత సాధిస్తాం. అప్పుడు మన సంకల్పము, మన జ్ఞానము, మన చర్య ఎలా ఉంటాయంటే, శ్రీ అరవిందులు అంటున్నారు, నాలెడ్జ్, విల్, యాక్షన్ విల్ బికమ్ ష్యూర్, సింపుల్, ల్యూమినస్, స్పాంటేనియస్, ఫ్లాలెస్, an outflow from the supreme divine movement of the eternal. మన జ్ఞానము, సంకల్పము, చర్య నిశ్చితమయ్యి సరళంగా, ప్రకాశమానంగా, స్వతఃసిద్ధంగా, పొరపాటు లేకుండా సర్వోన్నతుని నుంచి శాశ్వత దివ్య చలనంగా ప్రవహిస్తాయి. మనిషి యుగాలుగా శక్తిమాతను ఆరాధిస్తూనే ఉన్నాడు. రకరకాల రూపాలతో, రకరకాల వ్యక్తిత్వాలతో, రకరకాల దృక్పథాలతో శ్రీమాతను శక్తిమాతను ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా శక్తిమాతను రకరకాల రూపాలతో, రకరకాల వ్యక్తిత్వాలలో ఆరాధిస్తూ మనం జరుపుకునే పండగలే మన దసరా పండగ కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, దీపావళి కానీ, చిన్న చిన్న జాతరలు, అమ్మవార్ల జాతరలు కానీ, ఇవన్నీ కూడా శక్తిమాతను మనం ఆరాధిస్తూ చేసుకునే పండగలే. ఉదాహరణకు వరలక్ష్మి వ్రతం చూడండి. వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవిని వరాలిచ్చే తల్లిగా కొలుస్తాము, వ్రతం చేసుకుంటాము. విశ్వమంతా విష్ణువే, విశ్వం విష్ణువు అన్నారు. ఆ విష్ణుమూర్తి ప్రసాదించే వరాలను మనము డైరెక్ట్గా అందుకోలేము, ఆయన అనుగ్రహాన్ని మనం డైరెక్ట్గా అందుకోలేము. కాబట్టి లక్ష్మీదేవిని ప్రార్థిస్తాము. ఆయన విష్ణుమూర్తి ధర్మపత్నిగా లక్ష్మీదేవి ఆ వరాలను, ఆయన అనుగ్రహాన్ని అందుకొని మనకు ప్రసాదిస్తుంది. ఈ రకంగా మనము వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. అలాగే దసరా చూడండి. దసరాలో శరన్నవరాత్రుల్లో 9 రాత్రులు, 9 అవతారాల్లో అమ్మవారిని మనము కొలుస్తాము, పూజిస్తాము.
ఒక్కొక్క అవతారంలో అమ్మవారు ఒక్కొక్క శక్తిని మనకు ప్రసాదించమని మనం కోరుకుంటాము. మహేశ్వరిగా, పార్వతిగా మన సంకల్పాన్ని సిద్ధింపజేసే శక్తిగా ఆమెను ఆరాధిస్తాము. అలాగే మహాలక్ష్మిగా మనకి సంపదలను, సౌందర్యాన్ని, సామరస్యతను ప్రసాదించే తల్లిగా, శక్తిగా మహాలక్ష్మిని ఆరాధిస్తాము. అలాగే ఒకరోజు మహాసరస్వతిని, మనకు పరిపూర్ణతను, జ్ఞానాన్ని ఇచ్చే మహాశక్తిగా మహాసరస్వతిని ఆరాధిస్తాము. మనలోని తమస్సును, బద్ధకాన్ని, సోమరితనాన్ని చీల్చి చెండాడే శక్తి స్వరూపిణిగా మహిషాసుర మర్తినిగా అమ్మవారిని ఆరాధిస్తాము. ఈ రకంగా మనం ఏ పండగలు చేసుకున్నా కూడా చాలా మటుకు మన పండగలు ఈ శక్తిమాతను ఆరాధించడానికి మనము ఏర్పాటు చేసుకున్నవే. అలాగే చిన్న చిన్న జాతరలు కూడా, ఇప్పుడు మైసమ్మ, పోచమ్మ తల్లి అంటారు, మావుళ్ళమ్మ అంటారు. ఈ జాతరలు కూడా శక్తిమాత అంశలను మనం పూజించడానికి, ఆ శక్తులను మనం పొందటానికి చేసుకునేవి ఇవన్నీ కూడా. ఈ శక్తి గురించి మనము తెలుసుకోవాలంటే ఒకసారి మనము కేనోపనిషత్తులోకి వెళ్ళాలి. ఒకసారి అందరి మధ్యలో ఒక చర్చ వచ్చింది. అది ఏమంటే, మన మనసు, ప్రాణము, శరీరాలు ఇవి 3 ఎవరి వల్ల పనిచేస్తున్నాయి అని. అయితే సురాసుర మహాసంగ్రామంలో దేవతలకు విజయాన్ని సంపాదించి పెట్టింది పరబ్రహ్మం. కానీ దేవతలంతా ఆ విజయం తమదేనని పొంగిపోయారు, గర్వంతో విర్రవీగిపోయారు. అప్పుడు పరమాత్మ అనుకున్నాడు, ఈ దేవతలకు బుద్ధి చెప్పాలి అనుకొని పరమాత్మ ఒక యక్షుడి వేషంలో దేవతల దగ్గరికి వచ్చాడు. దేవతలంతా యక్షుడిని చూశారు. ఆయన ఎవరు అన్నది దేవతలకు అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆయన ఎవరో కనుక్కొని రమ్మని అగ్నిదేవుడిని యక్షుడి దగ్గరికి పంపించారు. అయితే ఈ అగ్నిదేవుడు పరబ్రహ్మం దగ్గరికి, పరమాత్మ యక్షుడి దగ్గరికి వెళ్ళాడు. యక్షుడు ఈయనను అగ్నిదేవుడిని చూసి ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు అగ్నిదేవుడు, నేను అగ్నిదేవుడను, నన్ను జాతవేదుడు అంటారు అన్నాడు. అంటే అప్పుడు పరబ్రహ్మము, అయితే ఏంటి నీ శక్తి ఏంటి, నువ్వేం చేయగలవు అని. అంటే అప్పుడు అగ్నిదేవుడు అన్నాడు, నేను ఎంతో శక్తిమంతుణ్ణి, నేను దేన్నైనా కూడా దహించి వేయగలను, ఈ విశ్వంలో నా ధాటికి ఏది తట్టుకోలేదు, దేన్నైనా నేను దహించి వేయగలను అన్నాడు. అంటే అప్పుడు యక్షుడు ఒక గడ్డి పరకను తీసి అగ్నిదేవుడు ముందు పెట్టి, సరే దీన్ని దహించి వేయి అంటాడు. అంటే అగ్నిదేవుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినా కూడా దాన్ని కొంచెం కూడా కదిలించలేకపోతాడు. ఇక నిరుత్సాహంతో, అవమానంతో అగ్నిదేవుడు వెనక్కి తిరిగి వెళ్తాడు. ఇక తర్వాత వీళ్ళందరూ కలిసి వాయుదేవుడిని పంపిస్తారు. వాయుదేవుడు యక్షుడి దగ్గరికి వస్తాడు. ఇక ఇదే ప్రశ్నను యక్షుడు వాయుదేవుడిని అడుగుతాడు, ఎవరు నువ్వు అంటాడు. అంటే నేను వాయుదేవుడను, నన్ను మాతరీశ్వరుడు అంటారు అంటాడు. సరే నీ శక్తి ఏంటి అని అంటాడు యక్షుడు. అంటే అప్పుడు నేను చాలా శక్తివంతుణ్ణి, నేను మొత్తము విశ్వాన్ని అంతా కూడా పట్టి ఊపేయగలను, అంత బలం ఉంది నాకు అని అంటాడు. అంటే అప్పుడు యక్షుడు అంటాడు, సరే అలాగే అని గడ్డి పరకను అతని ముందర పెట్టి, దీన్ని నువ్వు ఎత్తేసేయి, ఊపేసేయి అంటాడు. అంటే వాయుదేవుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. ఎంత బలంగా ప్రయత్నం చేసినా కూడా దాన్ని పక్కకు కూడా కదిలించలేకపోతాడు. ఇంకా అవమానంతో మళ్ళీ వాయుదేవుడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవతలందరికీ అధినేత ఎవరు? ఇంద్రుడు. సో వీళ్ళందరూ కలిసి ఇంద్రుడిని యక్షుడి దగ్గరికి పంపిస్తారు. ఇంద్రుడు యక్షుడి దగ్గరికి వచ్చేపాటికి యక్షుడు మేఘాల్లో మాయమైపోతాడు. అయితే యక్షుడి గురించి మరి ఎవరు అని తెలుసుకోవాలని దేవతలంతా ఇంద్రుడిని పంపించారు కదా, ఇంద్రుడు కనుక్కోవాలి కదా అనేసి మన పరబ్రహ్మని, యక్షుడిని వెతుక్కుంటూ మేఘాలలో వెళ్తూ ఉంటాడు. ఇంద్రుడు వెళ్తూ ఉంటే పరబ్రహ్మం కనిపించడు ఆయనకు. కానీ ఒక స్త్రీ బంగారు ఆభరణాలతో, మెరిసే వస్త్రాలతో, ధగధగా మెరిసిపోతూ ప్రకాశమానంగా తేజోవంతంగా ఒక స్త్రీ ఆ మేఘాలలో ఇంద్రుడికి దర్శనమిస్తుంది. ఆమె తేజస్సును చూసి ఇంద్రుడు పూర్తిగా తనను తాను సమర్పించుకొని ఆమెకు నమస్కారం చేసుకొని ఆమెను అడుగుతాడు, ఈ యక్షుడు ఎవరు? ఇలా యక్షుడి కోసం నేను వచ్చాను, ఆయన కనిపించడం లేదు, ఎవరు యక్షుడు అని. అప్పుడు ఆమె ఉమా, హైమవతి, శక్తిమాత ఇంద్రుడికి పరబ్రహ్మం గురించి, పరమాత్మ గురించి, పరమసత్యం గురించి తెలియజేస్తుంది. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇందులో అగ్నిదేవుడు మన భౌతికతకు సంకేతం, మన ఇంద్రియాలు, మన శరీరము, వీటన్నిటికీ అగ్నిదేవుడు సంకేతం. అలాగే
వాయుదేవుడు మన ప్రాణానికి సంకేతం, ఇంద్రుడు మన మనసుకు సంకేతం. మనము యోగ సాధన చేస్తూ పరమాత్మను, పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే అది మన భౌతిక దేహంతో కానీ మన ప్రాణంతో కానీ సాధ్యం కాదు. మన మనసుతోనే మనము సాధన చేయాలి. కానీ మనసు కూడా ఎంతవరకు పనిచేస్తుంది? ఒక పరిమితి వరకు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఆ మనసుకు అతీతం కావాలి. అలాగే మన మనసులో ఉన్న ఈ అహంకారాన్ని పూర్తిగా త్యజించి ఎప్పుడైతే మనల్ని మనము శక్తిమాతకు సమర్పించుకుంటామో అప్పుడు ఆమె మనకు పరబ్రహ్మం గురించి, పరమసత్యం గురించి తెలియజేస్తుంది. అందుకే శ్రీ అరవిందులు ఇటువంటి శక్తిమాతను శ్రీమాతలో, మదర్ మిర్రాలో దర్శించారు. కాబట్టి శ్రీమాత గురించి సావిత్రిలో అంటారు, ద మదర్ ఆఫ్ ఆల్ గాడ్ హెడ్స్ అండ్ ఆల్ స్ట్రెంగ్స్, who mediatrix binds earth to the supreme. The mother of all godheads and all strengths, who mediatrix binds earth to the supreme. సకల దేవతలకు, సమస్త బలాలకు మాత, భూమిని పరబ్రహ్మంకు అనుబంధించే అనుసంధానకర్త్రిని శ్రీమాత. ఇంకా శక్తిమాతను ఆవాహన చేసుకున్న అనుభవాలు శ్రీ అరవిందుల జీవితంలో చాలా ఉన్నాయి. శ్రీ అరవిందులు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత, భారతదేశానికి వచ్చిన తర్వాత ఒకసారి ఉజ్జయినిలో కాళీమాత ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నప్పుడు శక్తిమాత ఆయనలోకి ప్రవేశించి ఆయన మొహంలోకి చూస్తున్నట్టుగా ఆయనకు గొప్ప అనుభూతి కలిగింది. ఆ తర్వాత కూడా భారతదేశాన్ని శ్రీ అరవిందులు ఎప్పుడూ ఒక ఖండంగా, ఒక ప్రదేశంగా భావించలేదు. తన మాతృదేవతగా భావించి ఆరాధించారు. మన యువతను ఉత్తేజం చేయటానికి, ప్రజలను, నిర్వీర్యంగా ఉన్న ప్రజలను స్వాతంత్ర పోరాటం వైపుగా పురిగొల్పటానికి, వాళ్ళని మేల్కొల్పమని, వాళ్ళని జాగృతం చేయమని ఆయన దుర్గాదేవిని ప్రార్థిస్తూ దుర్గా స్తోత్రం కూడా రచించారు. ఈ రకంగా శ్రీ అరవిందులకి శక్తిమాతతో ఉన్న అనుభవాలు, శక్తిమాతను ఆవాహన చేసుకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. కాబట్టి శ్రీ అరవిందులు శ్రీమాతలో శక్తి స్వరూపిణిని దర్శించి ఈ ద మదర్ అన్న పుస్తకాన్ని రచించారు. ఇంకా శ్రీమాతకు ఉన్న వ్యక్తిత్వాల గురించి, ఆ దృక్పథాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీమాత వ్యక్తిత్వము 3 స్థాయిల్లో పనిచేస్తుంది. అది మనము ఈ విశ్వాన్ని పట్టి ఉంచే శక్తిని, మనల్ని పట్టి ఉంచే శక్తిని తెలుసుకొని దానితో మనము ఏకతను సాధించినప్పుడు ఈ 3 స్థాయిల గురించి, శ్రీమాత 3 వ్యక్తిత్వ స్థాయిల గురించి అనుభూతి చెందగలుగుతాము. ఈ 3 వ్యక్తిత్వ స్థాయిలు ఏమంటే, ఒకటి ట్రాన్సెండెంటల్, విశ్వాతిశయము. రెండవది యూనివర్సల్, విశ్వగతము. ఇంకా మూడవది ఇండివిజువల్, వ్యక్తిగతము. వీటిల్లో ట్రాన్సెండెంటల్ అంటే విశ్వాతిశయము. విశ్వాతిశయంగా శ్రీమాత అస్తిత్వము, శ్రీమాత ఎలా పనిచేస్తుంది అంటే సకల లోకాలకు, సకల ప్రపంచాలకు, దేవతలందరికీ అతీతంగా అధిష్టానమై ఉంటుంది శ్రీమాత. అక్కడి నుంచి పరబ్రహ్మంని ఇక్కడ సృష్టికి, క్రింద ఉన్న సృష్టికి అనుసంధానం చేసే అనుసంధానకర్త్రిగా శ్రీమాత సర్వాతిశాయిగా పనిచేస్తుంది. ఇంకా అలాగే రెండవదైన విశ్వగతం, యూనివర్సల్ మదర్గా ఎలా పనిచేస్తుంది, ఆమె కార్యం ఎలా నిర్వర్తిస్తుంది అంటే, ఇక్కడ విశ్వంలో ఉన్న సకల జీవులను, సకల జీవరాశిని సృష్టిస్తూ వాటికి ఆధారభూతంగా ఉంటూ వాటిని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ రకంగా విశ్వగతంగా ఉంటుంది, యూనివర్సల్గా ఉంటుంది. ఇది ఇంకొక స్థాయి ఇండివిజువల్ అని చెప్పుకుంటాం. అది వ్యక్తిగత స్థాయిలో ఎలా ఉంటుంది అంటే, విశ్వగతాన్ని, ఈ విశ్వాతిశయాన్ని, ట్రాన్సెండెంటల్ని, యూనివర్సల్ని, ఈ రెండింటినీ తనలో నిలుపుకుంటూ ఒక రూపం తీసుకొని భూమి మీదకి వచ్చి మన వ్యక్తిత్వానికి, మనకి అందుబాటులో ఉంటూ వాటిని మనకు అందుబాటులో ఉండేట్టుగా, ఈ విశ్వగతాన్ని, విశ్వాతిశయాన్ని, ఈ రెండింటినీ మనకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తుంది శ్రీమాత. మరి ఇది ఎలా శ్రీమాత మనకు రూపంలో వచ్చింది? పాండిచేరిలో నివసించింది, శరీరాన్ని త్యజించింది. మరి ఏ రకంగా మనకు శ్రీమాత, ఇప్పుడు శ్రీమాత లేదు అన్నా కూడా మనం భౌతికంగా లేదు తప్ప శ్రీమాత లేదు అని చెప్పము. ఎందుకంటే శ్రీమాత చైతన్యం ఎప్పటికీ మనతోనే ఉంటుంది కాబట్టి. మరి శ్రీమాత చైతన్యం ఈ రకంగా మనతో ఉంటూ వ్యక్తిగతంగా ఎలా మనకు ఈ విశ్వగతాన్ని, విశ్వాతిశయాన్ని మనకి ఎలా, ఎప్పుడు మనకి దాన్ని అనుభూతినిస్తుంది అంటే,
దానికి మనం ఇప్పుడు మొదటి నుంచి చెప్పుకున్నవన్నీ చెప్పుకున్న షరతులన్నీ మన సమర్పణ పూర్తిగా ఉండాలి. మన బలహీనతలు అన్నిటినీ మనము తగ్గించుకుంటూ రావాలి. మనలోని ఆకాంక్ష పెంచుకోవాలి. మనలోని ఈ బలహీనతలు నిరాకరించే నిరాకరణ ఉండాలి. విశ్వాసం ఉండాలి. నిజాయితీ ఉండాలి. ఇవన్నీ లక్షణాలు మనం పెంపొందించుకుంటూ శ్రీమాతకు మనల్ని మనం పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఆమెలోని విశ్వగత స్థాయి, విశ్వాతి స్థాయి అన్నవి మనకు అందుబాటులోకి వస్తాయి. ఇంకా మరి శ్రీమాతను కొంతమంది సాధకులు ఒక ప్రశ్న అడిగారు. అమ్మ, మీలో ఇప్పుడు ఇన్ని స్థాయిలు ఉన్నాయి కదా, సర్వాతిశయము ఇప్పుడు చెప్పుకున్నాం, విశ్వాతిశయము, విశ్వగతము అని. మీరు ఎందుకు మాలాగా రూపం తీసుకున్నారు? మీరు శక్తి స్వరూపిణిగా ఎందుకు ఉండటం లేదు? ఎందుకు ఇలాంటి రూపం తీసుకున్నారు? ఇలా మాలా రూపం తీసుకున్నారు, మీరు ఎందుకు ఇలా వచ్చారు అని అడిగారు. అంటే అప్పుడు అమ్మ అన్నారు, నేను నాలాగా శక్తి స్వరూపంగా వస్తే మీకు అందుబాటులో ఉండలేను, మీకు దగ్గరగా ఉండలేను, మీకు ఇవన్నీ అందివ్వలేను, కాబట్టి నేను రూపం తీసుకున్నాను. అలాగే మిమ్మల్ని నేను రూపం తీసుకోకపోతే మిమ్మల్ని నాలాగా మీరు కాండి అని చెప్పి నేను చెప్పలేను కదా. ఇప్పుడు శ్రీమాత రూపం తీసుకొని అలా చేశారు కాబట్టి మానవ శరీరంతో ఉండి శ్రీమాత చేశారు, మనం కొంచెంలో కొంచెమన్నా చేయలేమా అన్నట్టుగా మన సాధనలు జరుగుతాయి. శ్రీమాత ఎక్కడో శక్తి స్వరూపిణిగా ఉంటూ అక్కడి నుంచి మనకు ఆదేశాలు ఇస్తుంటే, అమ్మ నువ్వు శక్తి స్వరూపిణివి, నువ్వు చేయగలుగుతావు, మేము సామాన్య మానవులము, మేము చేయగలమా అంటాం మనం ఇక్కడి నుంచి. అందుకని శ్రీమాత ఏం చేశారు? మన మీద ఉన్న ప్రగాఢ ప్రేమ వల్ల, తన బిడ్డల మీద ఉన్న ప్రేమ వల్ల అజ్ఞాన ముసుగును ధరించారు. ఈ అజ్ఞానంలోకి, అంధకారంలోకి దిగివచ్చి ఇక్కడున్న బాధను, ఈ కష్టాలను, ఈ అసత్యాన్ని, వీటినన్నింటినీ మోస్తూ భరించి ఇంత త్యాగం చేశారు శ్రీమాత. ఇంకా మనది త్రివిధ లోకం అని చెప్పాను. మనలో 3 భాగాలు ఉంటాయి అని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అది ఒకటి మనసు, ప్రాణము, శరీరము. ఈ 3 భాగాలు మనలో ఉంటాయి. ఈ త్రివిధ లోకము అజ్ఞానంతో ఉంటుంది పూర్తిగా. మన మనసు, ప్రాణము, శరీరాలు అజ్ఞానంతో ఉంటాయి అనేసి మనము నిశ్చయించుకున్నాం. ఈ అన్ని క్లాసుల్లో మనకు అర్థమైంది ఏమంటే, మన మనసులో ఉన్న ఆలోచనలు సక్రమంగా ఉండటం లేదు, మన మనసుకు ఏకాగ్రత ఉండటం లేదు. కాబట్టి మనసు పూర్తిగా అజ్ఞానంతో ఉంది. మన ప్రాణము రకరకాల బలహీనతల్లో, మన కోపాలు, కోరికలు, వీటన్నింటితో, అహంకారము, స్వార్థము, వీటితో మన ప్రాణము అజ్ఞానంలో ఉంది. మన శరీరానికి ఉన్న భౌతికత, ఈ తమస్సు, జడత్వం, వీటితో శరీరం కూడా అజ్ఞానంతోనే ఉంది. కాబట్టి ఈ 3 అజ్ఞాన లోకాలు ఉన్నాయి, అజ్ఞానంతోనే ఉన్నాయి. ఈ 3 అజ్ఞాన లోకాలకి దాటిన తర్వాత దీని పైన నుంచి, మనసు పైన నుంచి ఉన్నత లోకాలు ఉంటాయి. ఇంకా అలాగే దీనికి క్రింద పదార్థం నుంచి కింద వచ్చేసి అజ్ఞాన లోకాలు ఉంటాయి. ఈ క్రింద ఉన్న అజ్ఞాన లోకాలకు, పైన ఉన్న ఊర్ధ్వ లోకాలకు, ఉన్నత లోకాలకు మధ్యన ఒక నిచ్చెన ఉంటుంది. ఈ నిచ్చెన శ్రీమాత, ఈ మధ్యలో శ్రీమాత ఉంటుంది. ఇక్కడ శ్రీమాత ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మనము కింద పదార్థం నుంచి, మనకు తెలిసిందే మన అంతరాత్మ ఎలా వికసించుకుంది అంటే, పదార్థం నుంచి ప్రాణానికి, ప్రాణం నుంచి మనసుకు వికసించుకుంది. ఇప్పుడు అంతవరకు జరిగింది పరిణామం. ఇలా అంతరాత్మ మన పదార్థం నుంచి ప్రాణంకు, ప్రాణం నుంచి మనసుకి, మనసు తర్వాత ఇలా వికసించుకుంటూ ఎక్కడికి వెళ్తుంది? పైన ఉన్న పరమాత్మను, ఆత్మను చేరుతుంది. అంతవరకు పరిణామం జరుగుతుంది ఆత్మను చేరే వరకు. ఈ మధ్యలో ఉన్న మరి శ్రీమాత ఈ రెండింటికి మనకి అనుసంధానం చేస్తూ మనకి ఆ ఉన్నత లోకాలు అందేట్టుగా చేస్తుంది. క్రింద ఉన్న అజ్ఞాన లోకాల్లోకి అమ్మ శక్తులను, అమ్మ అంశాలను ఆ అజ్ఞాన లోకాల్లోకి పంపించి అక్కడ అజ్ఞానంతో యుద్ధం చేయమని చెప్పి పంపిస్తుంది. ఇవే ఈ రకంగా వచ్చేటివే. మనం ఏం చేస్తే మన అజ్ఞానంలోకి దూకి, మన అజ్ఞానంలోకి వచ్చి, అజ్ఞాన ప్రపంచాల్లోకి వచ్చి అక్కడ యుద్ధం చేస్తాయి. ఇలా శ్రీమాత ప్రేమతో, శ్రీమాత మన మీద ఉన్న ప్రగాఢ ప్రేమతో ఈ రకంగా మనల్ని పరివర్తన చెందించడానికి ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకే శ్రీ అరవిందులు అంటారు శ్రీమాత గురించి, శక్తిమాత తన సర్వాతిశయ చైతన్యంతో ప్రపంచాలలోకి ప్రవేశిస్తుంది. ఆమె ఉనికి ప్రపంచాలను దివ్యత్వంతో, సర్వశక్తితో, సర్వానందంతో నింపుతుంది అంటారు. మనం ఇప్పుడు ప్రకృతి అని పిలిచే శక్తి అంతా ఈ శ్రీమాత బాహ్య ప్రకటన, నిర్వాహక దృక్పథం. మనం ప్రకృతి అని దేన్ని పిలుస్తాము? సో ఒక బయట కనిపించే చెట్లను,
తర్వాత జీవరాశులను, సకల జీవరాశులను, సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, మన కొండలు కానివ్వండి, సముద్రాలు, సెలయేళ్ళు, అరణ్యాలు, ఇవన్నీ కూడా మనం ప్రకృతిలో భాగంగానే పిలుస్తాం. ఇదంతా కూడా ఏంటి? శ్రీమాత బాహ్య ప్రకటన, నిర్వాహక దృక్పథము. శ్రీ అరవిందుల అతిమానస చైతన్యంలో అతి ముఖ్యమైన అంశం ఏమంటే పరిపూర్ణత. ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం పర్ఫెక్షన్ గురించి. దీంట్లో ఇంకా ముఖ్యమైనది శ్రీ అరవిందులు మరీ చెప్పేది ఏమంటే మామూలు పరిపూర్ణత కాదు, పర్ఫెక్షన్. పరిపూర్ణత. మనం సాధించవలసింది ఒట్టి ఊరికే పరిపూర్ణత కాదు, పరిపూర్ణత, పర్ఫెక్షన్. ఈ పరిపూర్ణతకు ముఖ్యంగా 4 శక్తులు అవసరమవుతాయి మనకు. అవి ఏమంటే, ఒకటి విజ్ఞానం, ఇంకొకటి బలం, శక్తి, ఇంకొకటి సామరస్యత, సౌందర్యం, ఇంకొకటి పరిపూర్ణత. విజ్ఞానము, బలం, సామరస్యత, పరిపూర్ణత. ఈ 4 శక్తులు మనకు అవసరమవుతాయి. ఈ 4 శక్తులే మనం ఇప్పుడు తెలుసుకోబోయే మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 4 శ్రీమాత శక్తులే. శ్రీమాత శక్తుల్లో 4 మాత్రమే. ఇవి 4 శ్రీమాత శక్తులు కాదు, ఇంకా శ్రీమాత శక్తులు ఉన్నాయి. కానీ మనకు క్లుప్తంగా చెప్పుకోవటానికి ఇప్పుడు మనకు శ్రీ అరవిందులు వివరించిందే ఈ 4 శక్తులున్నాయి. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మహేశ్వరిని చూద్దాం. లలిత సహస్రనామాల ప్రకారం చూస్తే మహేశ్వరి అంటే మహా అంటే పరబ్రహ్మం, ఈశ్వరి అంటే పంచభూతాత్మక ప్రపంచాన్ని పరబ్రహ్మంకు అనుసంధానం చేసే శక్తి మహేశ్వరి. ఈ శ్రీమాత 4 శక్తుల్లో మొదటి శక్తి మహేశ్వరి. ఈమె మన ఆలోచించే మనసుకు, మన సంకల్పానికి పైన ఉన్న విస్తారతలో ఆశీనురాలై ఉంటుంది. మన మనసు ఎప్పుడూ అహంకారంతోనే పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మన మనసులోని ఆలోచన ఎలా ఉంటుంది? అది ఎప్పుడు నేను అన్నదాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి, నేను ఇలా ఉండాలి, నా పిల్లలకి ఇది కావాలి, నాకు ఇది ఉంటే బాగుంటుంది, ఇలాగా నేను అన్నదాని చుట్టే అహంకారం చుట్టే తిరుగుతూ అహంకారంతోనే ఉంటుంది మన మనసు. అలాగే మన మనసులో అహంకారం ఉన్నప్పుడు, మన మనసు అహంకారపూరితమైనప్పుడు మన సంకల్పం కూడా అహంకారపూరితమే అవుతుంది. ఇలా అహంకారంతో ఉన్న మన మనసును, మన సంకల్పాన్ని, వాటిలోని కల్మషాలని శుద్ధి చెందించి జ్ఞానంలోకి, ఇంకా ఉన్నతంలోకి ఉద్ధరిస్తుంది మహేశ్వరి అమ్మ. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని మనం లలిత సహస్రనామాల్లో చెప్తాం. అంటే మన సంకల్పాలను తీర్చే ఇచ్ఛాశక్తిగా, జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానశక్తిగా, మనకి క్రియలను నిర్వర్తించే దానికి తోడ్పడే శక్తి క్రియాశక్తిగా కూడా మహేశ్వరి శక్తి మనకి పనిచేస్తుంది. మన సంకల్పాన్ని సిద్ధింపజేసే సంకల్ప శక్తిగా, జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానశక్తిగా, తలపెట్టే పనులను ఆచరింపజేసే క్రియాశక్తిగా ఉంది. ఇంత శక్తి ఉన్నా, ఇంత మహాకార్యాన్ని నిర్వర్తిస్తున్నా కూడా ఆమె శాంతిగా, నిశ్శబ్దంగా, దేనితో చెలించకుండా ఉంటుంది. ఎంతో సహనంతో, ఎంతో ఓర్పుతో వాళ్ళ స్వభావాన్ని బట్టి పరివర్తన చెందిస్తుంది. మన స్వభావాన్ని బట్టి మనల్ని పరివర్తన చెందిస్తుంది. తెలివైన వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలివిని ప్రసాదిస్తుంది. జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వ్యతిరేక శక్తులు, ప్రతికూల స్వభావంతో ఉన్న వాళ్లకు వాళ్ళ స్వభావ ఫలితంగా వాళ్ళు ఎదుర్కోవలసిన పర్యవసానాలను, ఆ ఫలితాలను ఎలాంటివి అని తెలిసేట్టుగా చేస్తుంది. ప్రతి మనిషిలో వాళ్ళలో ఉన్న స్వభావాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని బట్టి నిర్వహిస్తూ ఆ స్వభావానికి అవసరమైనట్టుగా సమాధానం ఇస్తుంది. ఇది శ్రీమాత మనతో యోగం చేయించే విధానం కూడా ఇదే. ఆశ్రమంలో ఆశ్రమ వాసులతో కానీ, శ్రీమాత తన సాధకులతో కానీ యోగం చేయించే విధానం ఇలాగే ఉంటుంది. ఎవరికి ఏ విషయంలో పరివర్తన అవసరమవుతుందో ఆ అంశాన్నే వాళ్ళకి సాధనగా ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశాన్ని ఇస్తారు. ఒకరికి ధ్యానం అవసరమవుతుంది అంటే ధ్యానాన్ని ఇస్తారు. ఇంకొకరికి బుక్స్ చదవటం అవసరం అవుతుందంటే ఆ చదవటాన్ని ఇచ్చింటారు. ఇంకొకరికి ప్రవచించటం అవసరం అంటే దాన్ని ఇచ్చింటారు. ఇంకా అలాగే కళలు కానీ, సమాజ సేవ, ఇలా ఏదైనా కూడా వాళ్ళ స్వభావంలో ఏ భాగమైతే పరివర్తన చెందాల్సి ఉంటుంది అన్నదాన్ని చూసుకొని శ్రీమాత మనతో పని చేయిస్తారు. ఇలా ఇస్తూ, ఇవన్నీ ఇస్తూ, వాళ్ళకి ఈ కార్యాలన్నీ ఇస్తూ వాళ్ళకి
వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళు జ్ఞానం వైపు మళ్ళుతారా, జ్ఞానం వైపు మళ్ళీ స్వేచ్ఛను పొందుతారా, లేక ఇంకా అజ్ఞానంతో వాళ్ళ నాశనాన్ని వాళ్లే కొని తెచ్చుకుంటారా అన్నదాన్ని మాత్రము మహేశ్వరి శక్తి వాళ్ళ ఇష్టానికే వదిలేస్తుంది. ఇక అందరూ ఆమె బిడ్డలే, మహేశ్వరి మాత బిడ్డలే. రాక్షసులు, అసురులు, పిశాచాలు వంటి వ్యతిరేక శక్తులను కూడా ఆమె తన శక్తులుగా, తన బిడ్డలుగానే భావిస్తుంది. ఎవరినైనా ఆమె తిరస్కరించింది అంటే, ఎవరినైనా నాకు వద్దు, వీళ్ళని నేను యాక్సెప్ట్ చెయ్యను అన్నదంటే అది వాయిదా వేయడమే తప్ప తిరస్కరించడం మాత్రం కాదు. ఆమె శిక్షలు కూడా అనుగ్రహాలే. ఒక్కోసారి మనం కోరే వాటిని నిరాకరించవచ్చు. అంటే మనం ఏదైనా ఇది కావాలి అన్నాం, అప్పుడు మనకు అది దక్కకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మనకు దాన్ని పొందే అర్హత లేకపోవచ్చు. కాబట్టి అది మనకు అప్పుడు దక్కకపోవచ్చు. కానీ ఆ తర్వాత మనలో పరివర్తన వచ్చి మనము అర్హతను తెచ్చుకున్న తర్వాత దాన్ని శ్రీమాత మనకు ప్రసాదించడము ఉంటుంది. తరుణం ఆసన్నమైనప్పుడు మనం కోరింది, మన పరిణామానికి అవసరమైనది ఆమె మనకు ఇస్తుంది. అంతవరకు మనం సహనంతో వేచి ఉండాలి. కొన్నిసార్లు ఆమె మనల్ని శిక్షిస్తుంది. మనలో కఠినమైన అడ్డంకి ఉన్నప్పుడు దాన్ని సిత్తిదెబ్బలు కొట్టి తొలగిస్తుంది. దానివలన మన అభివృద్ధి శీఘ్రం అవుతుంది. ఇంత కరుణ ఉన్నప్పటికీ ఆమె నిర్ణయాలు మాత్రము గుడ్డిగా ఉండవు. తన ఇష్టాయిష్టాలను బట్టి కాకుండా పరమాత్మ అనుజ్ఞ ప్రకారము ఆమె వర్తిస్తుంది. సత్యానికి అత్యున్నత ప్రాధాన్యతను ఇస్తుంది. జ్ఞానమే ఆమె శక్తి కేంద్రము. మన అంతరాత్మను దివ్య సత్యం వైపు మళ్లించడము ఆమె పరమ లక్ష్యము. దీనికోసమే మహేశ్వరి మాత కృషి చేస్తుంది. ఇది శ్రీమాతలో ఉన్న మహేశ్వరి శక్తి, మహేశ్వరి అంశ యొక్క స్వరూపము. ఇంకా తర్వాత మహాకాళీ శక్తి, శ్రీమాత మహాకాళీ శక్తి మనలో ఎలా పనిచేస్తుంది, మనము ఎలా మహాకాళీ శక్తిని ఆవాహన చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నదాన్ని చూద్దాము. మహాకాళి శ్రీమాత ఇంకో స్వరూపం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మహేశ్వరి విస్తారత అని చెప్పుకున్నాము, జ్ఞానం అని చెప్పుకున్నాము. మహేశ్వరి విస్తారత అయితే మహాకాళి ఔన్నత్యం, శిఖరం, ఎత్తు. మహేశ్వరి జ్ఞానము, విజ్ఞానము, వివేకము అయితే మహాకాళి శక్తి, సామర్థ్యము, బలము. ఈమెలో ముంచెత్తే తీవ్రత ఉంటుంది. ఏది తలపెట్టినా విజయం సాధించడానికి మహాకాళి అమ్మవారిలో గొప్ప అపేక్షా శక్తి ఉంటుంది. ఏ ఆటంకం వచ్చినా, ఎటువంటి పరిమితులనైనా కూడా బద్దలు కొట్టే ఒక దివ్య తీవ్రత, ఉగ్రత ఈమెలో ఉంటాయి. దివ్య కార్యం నిర్వర్తించడంలో మనం నిర్లక్ష్యంగా, సోమరితనంగా, భేదభావంతో ఉండటం ఈమె సహించదు. ఇంకా మహాకాళి ప్రపంచాలతో యుద్ధాలు చేస్తుంది. ఈమె ఎప్పుడూ వెనుకంజ వేయని యోధురాలు. యుద్ధంలో ఎప్పుడూ ఓడిపోదు, వెనకడుగు వేయటం అంటూ ఉండదు మహాకాళికి. అపరిపూర్ణత అన్నది ఈమె సహించలేదు. మనలో ఏమాత్రం ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఆమె సహించలేదు. ఇప్పుడు ఉదాహరణకి మనమే ఉన్నాము, మనలో కోపము, మొండితనము ఉన్నాయి. అవి ఎంత చేసినా పోకుండా ఉన్నాయి. మనం కూడా ప్రయత్నం చేయటం లేదు వాటిని పరివర్తన చెందించుకోవటానికి. వాటిని కంటిన్యూ చేస్తున్నాము. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? మనతో కఠినంగా వ్యవహరిస్తుంది. అప్పుడు మనకు శిక్షలు వేస్తుంది. ఏ రకంగా శిక్షలు వేస్తుంది? మనం పరివర్తన చెందేట్టుగా మనకు శిక్షలు వేస్తుంది. అవసరమైతే తీవ్ర బాధకు గురి చేసైనా కూడా ఈ గుణాలను, మనలో పరివర్తన చెందని గుణాలను చీల్చి చెండాడుతుంది. ఈమె చర్యలు తీవ్రంగా, వేగంగా దాడికి దిగుతాయి. మనలో అపరిపూర్ణతను, అస్పష్టతను, ఈ అజ్ఞానాన్ని కనిపెట్టి తొలగించుకోగలిగితే, అంటే మనలో ఉన్న బలహీనతలు, ఇప్పుడు నాలో ఈ బలహీనత ఉంది, నేను దాన్ని తొలగించుకోవాలి, దానికోసం నేను దాన్ని పరివర్తన చెందించాలి అంటే నేను దానికోసం సాధన చేయాలి, అమ్మను ఆశ్రయించాలి. ఈ రకంగా మనమే అనుకున్నాం అనుకోండి, మనమే ప్రయత్నం చేశామనుకోండి, అప్పుడు మహాకాళి జోక్యం అవసరం ఉండదు. మహాకాళి మనల్ని శిక్షించాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడు మహేశ్వరి శక్తి మాత్రమే పనిచేస్తుంది. అంటే మనం పరివర్తన చెందించడానికి మహేశ్వరి శక్తిని మనలో పనిచేయనియాలి. మహేశ్వరి శక్తి మనలో పనిచేసినప్పుడు అప్పుడు మహాకాళి ఇచ్చే శిక్షలు, మహాకాళి శక్తి మనలో పనిచేయడము అవసరం ఉండదు. అప్పుడు మహాకాళి శక్తి మనలో ఏం పనిచేస్తుంది అంటే మనలో బలాన్ని పెంచుతుంది, సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇంకా మన ఆకాంక్షకు శక్తిని ఇస్తుంది. మన ఆకాంక్ష ఇంకా 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 తీవ్రమయ్యేటట్టుగా దానికి బలాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది మహాకాళి. ఈమెది కూడా మాతృహృదయమే. ఈమె ఇంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా, ఇంత శిక్షలు విధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈమెది కూడా మాతృహృదయమే.
ఈమె కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈమె ప్రేమ కూడా అంతే గాఢంగా ఉంటుంది. శత్రువులకు ఈమె కోపము భయానకంగా ఉంటుంది. బలహీనులకు చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే బలహీనులు ఆమె పెట్టే ఒత్తిడిని తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు కూడా భయపడతారు, శత్రువులు కూడా భయపడతారు. కానీ బలవంతులకు, ఉన్నతులకు, మహనీయులకు ఈమె ఆరాధ్య దైవం. ఎందుకంటే వీళ్ళు తమలో తిరుగుబాటు చేసే అంశాలను బలంగా పరిపూర్ణ సత్యంగా తీర్చిదిద్దడానికి, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వీళ్ళకి బలవంతులకు, ఉన్నతులకు, వీళ్లకు మహాకాళి ఆమెలో పనిచేస్తున్నా కూడా అది వాళ్ళ కోసమే పనిచేస్తుంది, వాళ్ళ పరివర్తన కోసం ఆమె పనిచేస్తుంది, వాళ్ళ పరివర్తన కోసమే ఆమె ఈ రకంగా వాళ్ళకు శిక్షలు వేస్తుంది అన్నది వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఆమెను ఇంకా ఇంకా కోరుకుంటారు, మహాకాళి అమ్మవారిని కోరుకుంటారు. పరిపూర్ణత కోసం నెమ్మదిగా సాగుతున్న శ్రమ, ఇప్పుడు మనం పరిపూర్ణత సాధించాలి అని ఎంతో నెమ్మదిగా సాధన చేస్తున్నాము. ఇలా నెమ్మదిగా సాగుతున్న శ్రమ ఏమవుతుందంటే ఈమె పెట్టే ఒత్తిడితో, మహాకాళి పెట్టే ఒత్తిడితో, ఆ ప్రేరణతో శక్తిని పెంచుకొని ఆ మార్గాన్ని సుగమం చేస్తుంది. దీర్ఘ మార్గం, అది ఎంతో పొడవుగా ఉన్న మార్గం ఉంటే అది మార్గం తగ్గిపోయి మన గమ్యాన్ని మనము తొందరగా చేరగలుగుతాము. ఈమె జ్ఞానానికి జయించే శక్తిని ఇస్తుంది. ఏ విజ్ఞానమైతే, ఏ వివేకమైతే మనం మహేశ్వరి శక్తితో పొందుతామో దానికి జయించే శక్తిని, పోరాడే శక్తిని ఇచ్చేది మహాకాళి అమ్మవారు. ఈ శక్తి మనకు సౌందర్యాన్ని, సామరస్యతను ఆరోహించే చలనాన్ని ఇస్తుంది. అంటే మనం ఇక్కడి నుంచి సౌందర్యానికి, సామరస్యతకు ఆరోహిస్తాం. మహేశ్వరి శక్తితో మనము వివేకం, విజ్ఞానము మనలో ప్రసాదిస్తుంది అమ్మవారు. ఆ తర్వాత మహాకాళి ఈ శక్తితో మనకేమవుతుంది, మనలో శక్తి, సామర్థ్యాలు, బలము ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఈ రెండింటి తర్వాత మనలోకి వచ్చే చలనం ఏంటంటే సౌందర్యము, సామరస్యత. ఇది మహాలక్ష్మి గురించి చెప్పుకోబోయేది. మహాలక్ష్మి లక్షణాలు సౌందర్యము, సామరస్యత. ఈ కేవలము జ్ఞానము, శక్తి మాత్రమే సర్వోన్నత మాత రూపాలు కాదు. ఒక సూక్ష్మ మార్మికత ఆమె స్వభావంలో ఉంది. అది లేకపోతే రూపాంతరీకరణ, ఈ పరివర్తన అనేది అసంపూర్ణంగానే ఉండిపోతుంది. అంటే వివేకము, శక్తి ఉన్నంత మాత్రాన మన పరివర్తన, మన రూపాంతరీకరణ కంప్లీట్ కాదు, అది ఇన్కంప్లీటెడ్గా ఉండిపోతుంది. ఇంకొక సూక్ష్మ మార్మికత దాంట్లో ఉంది. అది పరిపూర్ణత అన్నది ఒక్కసారి లభించి అలాగే ఉండిపోయే స్థితి కాదు. ఇప్పుడు పరిపూర్ణత అనేది చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది నాకు ఇప్పుడు పరిపూర్ణంగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత చూస్తే ఇది పరిపూర్ణంగా లేదు అనుకుంటాం, ఇంకా పరిపూర్ణంగా చెప్పి ఉండాల్సింది అని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఇంకొంచెం పరిపూర్ణత నాకు వచ్చి ఉంటుంది కాబట్టి. అలాగే మనం పనులు చేయడంలో కూడా మనం ఇప్పుడు ఈరోజు ఒక పని చేసాము, అది ఇలా చేసాము, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని చూస్తే అప్పుడు ఇంకా బాగా చేసి ఉండాల్సింది, ఇంకా పర్ఫెక్ట్గా మనం చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మనలో పరిణతి వచ్చి ఉంటుంది, ఇంకా కొంచెం పర్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. ఈ రకంగా పర్ఫెక్షన్ అనేది మనం ఒక్కసారిగా పొందేది కాదు, ఇది దశలు ఒక్కొక్క దశలో అది పెరుగుతూ పోతుంది. పర్ఫెక్షన్ అనేది అది పరిపూర్ణతను చేరే వరకు ఈ పర్ఫెక్షన్ అనేది మనకి ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది తప్ప దీనికి ఎండ్ అన్నది మనం ఎప్పటికీ పరిపూర్ణత అన్నది ఉండదు. అలా అని మనము ఇప్పుడు అనిపించింది మనకు మరి పరిపూర్ణత కాదు అని అనిపిస్తుంది 4 సంవత్సరాల తర్వాత, కాబట్టి ఇది అసత్యమా అంటే ఇప్పుడు అసత్యం కాదు, కానీ అసంపూర్ణం అని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు మళ్ళీ మనం ఇంకొక పరిపూర్ణతను సాధించినప్పుడు అది ఇంకా అసలైన పరిపూర్ణత అవుతుంది. ఇంకా అలాగే యథార్థమైన పరిపూర్ణత అన్నది ఎప్పుడు చేరుతాం మనము, ఆ పరిపూర్ణతను, పర్ఫెక్షన్ దాన్ని చేరినప్పుడే మనము యథార్థమైన పరిపూర్ణతను చేరగలుగుతాము. ఒక స్థాయిలో సాధించిన పరిపూర్ణతతో మనము తృప్తి చెంది ఆగిపోతే ఇక్కడితో నేను పర్ఫెక్టే ఉన్నాను, ఇంకా నేను ప్రోగ్రెస్ కావాల్సిన అవసరం లేదు, దిస్ ఈజ్ ఓకే, ఐఎమ్ ఆల్ రైట్ అని అనుకున్నాం అనుకోండి, పరిణామం అన్నది అక్కడితో నిలిచిపోతుంది. శ్రీ అరవిందుల ప్రకారంగా మన లక్ష్యము ఏదో ఒక పరిపూర్ణతను సాధించడం కాదు, పరిపూర్ణతను సాధించడం. ఇంకా ఈ పరిపూర్ణతలో పర్ఫెక్షన్లో ఇంతకుముందే చెప్పుకున్నాం మనము 4 అంశాలు ఉండాలి. అదేంటి? వివేకం, బలము, సౌందర్యం, పరిపూర్ణత. ఈ 4 అంశాలు ఉండాలి. ఇప్పుడు మనకు మహాలక్ష్మి స్వభావంలో ఉన్న అంశం ఏమంటే సౌందర్యము, సామరస్యత, దివ్య సౌందర్య శోభ. అది దివ్య సామరస్యతకు చెందినది. ఈ సామరస్యత విషయాలను, శక్తులను, అన్ని జీవులను ఏకం చేసే సామరస్యత. అసలు సామరస్యత అంటే ఏంటి? సమత్వం. అన్ని విషయాల పట్ల మనము ఒకే సమత్వంతో ఉండాలి, అన్ని పరిస్థితుల పట్ల కూడా ఒకే సమత్వంతో ఉండాలి.
సుఖము, దుఃఖము, బాధ, సంతోషము, గెలుపు, ఓటమి వీటన్నింటి పట్ల ఒకే రకమైన సమత్వంతో ఉండటం, అది సామరస్యత. అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులతో కానీ, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ, మన అనుబంధాలతో కానీ సామరస్యంగా ఉండటం, అది సామరస్యత. మన ఆలోచనల్లో సామరస్యత, అది ఎలాగా మంచి ఆలోచనలు, సమత్వంతో ఉన్న ఆలోచనలు, సామరస్యపూరితంగా ఉండే ఆలోచనలు చేయటము, ఇది సామరస్యత అంటే. ఇంకా అలాగే మహాలక్ష్మి ఇంకొక శక్తి ఏమంటే, లక్షణం ఏమంటే అది సౌందర్యము. ఈ మహాలక్ష్మి పరమాత్మ మాధుర్యాన్ని మనకు అందిస్తుంది. మహాలక్ష్మికి దగ్గరగా ఉండటము అంటే మనము ఒక లోతైన సంతోషాన్ని అనుభవించడమే. ఆమెను అనుభూతి చెందడము అంటే పరవశం చెందడమే. మహాలక్ష్మిని అనుభూతి చెందడం అంటే పరవశం చెందడమే. సూర్యుడి నుంచి కాంతి ఎంత సహజంగా, ఎంత ప్రకాశవంతంగా మన మీద పడుతుందో, ఆమె నుంచి దయా ఔదార్యాలు అంతే సహజంగా, అంతే ప్రకాశవంతంగా మన మీద ప్రసరిస్తాయి. ఈమె మనలో కొలువు ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇతరులతో, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులతో, మన ఆలోచనలతో, వీటన్నింటితో మనము సామరస్యతను సాధించాలి. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచనలో, అన్నిట్లో సామరస్యత ఉండాలి. ప్రేమ, సౌందర్యము లేని చోట ఈమె మహాలక్ష్మి ఉండదు. మహాలక్ష్మి మనలో ప్రవేశించి మనలో ఉండిపోయేందుకు తగిన పరిస్థితులను ఏర్పరచుకోవడం వైపుగా మన సాధన సాగాలి. ఇంకా శ్రీమాతలో మహాలక్ష్మి అంశ ఎలా ఉంటుంది శ్రీమాతలో అంటే, మనకు మామూలుగా శరీరాలు 12 శరీరాలు ఉంటాయి. ఈ శ్రీమాత ప్రతిరోజును ఈ 12 శరీరాలు దాటుకుంటూ వెళ్ళి ఆ పైన ఉన్న ఉన్నత లోకాలకి అక్కడంతా విహరించి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి క్రిందికి భౌతికంలోకి, స్థూల భౌతికంలోకి దిగి వచ్చేవాళ్ళు ప్రతిరోజు. ఈ రకంగా శ్రీమాత ఇన్ని శరీరాలలోంచి, ఇన్ని శరీరాలకు పైన ఉన్న ఉన్నత లోకాలన్నింటినీ సందర్శించి ప్రతిరోజు వచ్చిన ఆమె, అన్ని లోకాల నుంచి కిందికి భౌతికంలోకి వచ్చిన ఆమెకు పూర్తి చైతన్యం ఉండేది. ఈ లోకాలన్నింటి చైతన్యం ఉండేది, ఈ శరీరాలన్నింటి చైతన్యం ఉండేది. ఈ లోకాలు, ఉన్నత లోకాలు ఎలా ఉంటాయంటే ఎంతో సౌందర్యంతో అద్భుతాలుగా ఉంటాయి. ఈమె శ్రీమాత అక్కడ చూసిన అద్భుతాలను, ఆ సౌందర్యాలను క్రిందికి వచ్చిన తర్వాత, ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాటిని పెయింటింగ్స్గా చిత్రించేవాళ్ళు. శ్రీమాత పెయింటింగ్స్ చూస్తే మనము ఎంతో అద్భుతంగా, కలర్స్లో ఎంతో సామరస్యంగా కనిపిస్తాయి. ఈ రకంగా శ్రీమాత అక్కడ చూసిన, ఉన్నత లోకాల్లో చూసిన అద్భుతాలను క్రిందికి తీసుకొచ్చి పెయింట్ చేశారు. అవి అద్భుతాలు కాబట్టి అంత సుందరంగా, అంత సామరస్యపూరితంగా ఉండేవి. ఇంకా శ్రీమాత ఇంకొక మాట కూడా ఉంటుంది సౌందర్యం గురించి. బ్యూటీ ఈజ్ డివైన్ లాంగ్వేజ్ ఇన్ ఫార్మ్స్ అంటారు. బ్యూటీ ఈజ్ డివైన్ లాంగ్వేజ్ ఇన్ ఫార్మ్స్. సౌందర్యం అనేది రూపాలలో ఉన్న దివ్య భాష. అంటే మనము ఏ వస్తువైనా కూడా దాన్ని అందంగా అమర్చాము, దేంట్లైనా మనకు అందం కనిపించింది అంటే అక్కడ నుంచి భగవంతుడు మనతో మాట్లాడతాడు. అది దైవ భాష. ఒక పుష్పం, రోజా పుష్పం ఎంతో అందంగా ఉంది అంటే అక్కడ నుంచి భగవంతుడు మనతో మాట్లాడతాడు దాంట్లోంచి. అలాగే మనం ఇంట్లో వస్తువులను ఎంతో చక్కగా అందంగా అమర్చామంటే ఆ అందం నుంచి భగవంతుడు మనతో మాట్లాడతాడు. ఎక్కడ మనం ఒక చిన్న పిల్లవాడి నవ్వు ఎంతో అందంగా ఉంటుంది, అందులో నుంచి భగవంతుడు మనతో మాట్లాడతాడు. అందుకే బ్యూటీ ఈజ్ డివైన్ లాంగ్వేజ్ ఇన్ ఫార్మ్స్. అందుకే మనం చేస్తున్న పనులు కూడా ఎలా ఉండాలి, అందంగా ఉండాలి, సామరస్యతతో ఉండాలి. మన కదలికలు కానీ, మనం చేస్తున్న పనులు కానీ, మన చర్య, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే మన మాటలు, మన ఆలోచనలు అన్నీ కూడా ఒక సామరస్యతతో అందంగా ఉండాలి. మహాలక్ష్మి అమ్మవారంటే మనము సంపదలు అనుకుంటాం మామూలుగా. ఏది ధన కనక వస్తు వాహనాదులు అనుకుంటాం. ధనము, బంగారము, వస్తువులు, మనకి ఇంట్లో ఉండే ఫర్నిచరు, బంగారము, ఇదంతా కూడా మహాలక్ష్మి అనుకుంటాం. మహాలక్ష్మి సంపదనే. కానీ ఈ వస్తువుల సంపద, ఈ సంపద కాదు మహాలక్ష్మి. అనుభూతుల సంపద, మనలో కలిగే అనుభూతులను అద్భుతంగా ఇస్తుంది అమ్మవారు. ఇంకా ఎక్కడైతే ఈ సామరస్యత, ఈ సౌందర్యము ఉంటాయో అక్కడ మహాలక్ష్మి అమ్మవారు తప్పకుండా నెల ఉంటుంది. ఆమె సమగ్రమైన సంపదను ఎప్పుడు మనకు ప్రసాదిస్తుంది అంటే మనలో
ఈ సౌందర్యం కానీ సామరస్యత కానీ ఉన్నప్పుడే. ఇంకా ఆమె అవతరణకు అనువైన పరిస్థితులు మనం కల్పించకపోతే ఆమె రాదు, ఆమె ఇంట్లో ఉండదు. మనం ఇప్పుడు సంపదలు కావాలి, మనకు అది కావాలి ఇది కావాలి అనుకుంటూ మనలో అన్ని నెగిటివిటీస్ అన్నీ పెట్టుకొని, అసూయ ద్వేషాలు ఇవన్నీ పెట్టుకొని ఇంట్లో శుభ్రం లేకుండా మన మనసు కల్మషంతో పెట్టుకొని ఉన్నప్పుడు మహాలక్ష్మి మన ఇంట్లో కొలువు ఉండదు. ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతేనే మనకి మహాలక్ష్మి మన ఇంట్లో కొలువు ఉంటుంది. ఎక్కడైతే అసూయ ద్వేషము స్వార్థము శత్రుత్వము ఇవన్నీ ఉంటాయో అక్కడ మహాలక్ష్మి ఉండదు. మహాలక్ష్మిని ఆహ్వానిస్తే మహేశ్వరి ప్రసాదించిన వివేకానికి, సౌందర్య శిఖరాలకు, ఆనంద పారవశ్యతలకు ఉద్ధరిస్తుంది. మహాకాళి అనుగ్రహం వల్ల సంపాదించిన శక్తికి బలానికి ఒక లయను తీసుకొని వచ్చి అవి ఒక సామరస్యతతో పనిచేసేట్టుగా చేస్తుంది మహాలక్ష్మి. ఇలా పరిపూర్ణతకు నిలకడను సమకూరుస్తుంది ఈమె మహాలక్ష్మి. ఇది మహాలక్ష్మి అమ్మవారు మనకు ప్రసాదించే శక్తి. ఇంకా తర్వాతది మహాసరస్వతి, చివరి అమ్మవారు మహాసరస్వతి. మహాసరస్వతి అంటే మనము మామూలుగా ఇక్కడ చెప్పుకునేది చదువు జ్ఞానము, కానీ మహాసరస్వతి ముఖ్యంగా జ్ఞానమే. కానీ ఏ రకంగా వచ్చే జ్ఞానం అంటే పరిపూర్ణతతో మనం పొందే జ్ఞానం. ఇప్పుడు ఏ పన్నైనా మనము పరిపూర్ణంగా చేసినప్పుడు, పూర్తి ఏకాగ్రతతో పూర్తి చైతన్యంతో చేసినప్పుడు మన చైతన్యము వృద్ధి చెందుతుంది. మన చైతన్యం ఉన్నతమయ్యే కొద్దీ మనకి జ్ఞానం కూడా లభిస్తుంది, మన జ్ఞానం కూడా వృద్ధి చెందుతూ పోతుంది. ఈ రకంగా మనము సత్యానికి దగ్గర అవుతాము. ఇలా మనకి జ్ఞానాన్ని పరిపూర్ణత ద్వారా ప్రసాదించేది మహాసరస్వతి. దివ్యమాత శక్తి మనలో పనిచేయాలంటే, సంపూర్ణంగా పనిచేయాలంటే వివేకము, బలము, సౌందర్యంతో పాటు పరిపూర్ణత కూడా ఉండాలి. ఇది మహాసరస్వతి శక్తి నిర్వర్తించే కార్యాన్ని పరిపూర్ణతతో అమరుస్తుంది. ఇది మహాసరస్వతి శక్తి. ఆమె మనం నిర్వర్తించే కార్యాన్ని ఒక పరిపూర్ణతతో పర్ఫెక్ట్గా ఒక క్రమంలో అమర్చి పెడుతుంది. ఈమె మన భౌతిక స్వభావానికి దగ్గరగా ఉంటుంది. ఏ కార్యాన్నైనా జయప్రదంగా నిర్వహించడానికి అవసరమైన శాస్త్రము, కౌశలము, సాంకేతిక నైపుణ్యము ఇవన్నీ కూడా మహాసరస్వతి పరిధిలోకి వస్తాయి. ఈమె తనను కోరుకున్న వాళ్లకు స్పష్టమైన జ్ఞానాన్ని, సూక్ష్మతను, సహనాన్ని ఇస్తుంది. ఎంతో ఓర్పుతో. ఇప్పుడు చూడండి, మనం ఒక పని చేయాలంటే, పర్ఫెక్ట్గా చేయాలంటే ఎంతో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఏదో అటు ఇటుగా చేయాలంటే, ఊరికి అలా చేసేయాలంటే అంత ఓర్పు అవసరం ఉండదు. రెస్ట్లెస్గా అట్లా చేసేస్తాం. కానీ నీట్గా చేయాలి, మనము పరిపూర్ణంగా చేయాలి అని అంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. కాబట్టి మహాసరస్వతి అమ్మవారిని మనం ఆవాహన చేసుకోవాలంటే మనలో ఫస్ట్ ఉండాల్సిన లక్షణము ఓర్పు, సహనము. ఇంకా అలాగే ఈమె ఇంకా ఏమిస్తారు మహాసరస్వతి అమ్మవారు అంటే సునిశ్చితత్వము, వివేచించే గుణము ఈమె లక్షణాలు. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధతో అమరుస్తుంది. ప్రతి చిన్న విషయము మరి శ్రద్ధతో అమర్చాలంటే మనకు కావాల్సింది ఓర్పు, సహనము. మన తొందరపాటుతనానికి ఈమె చేసే పనులు ఎలా అనిపిస్తాయంటే నెమ్మదిగా జరుగుతున్నట్టు, అంతులేనట్లుగా అనిపిస్తుంది. మనకు తొందరగా పనులు అయిపోవాలి కాబట్టి ఎంత టైం పడుతుంది చేయడానికి అని అనుకుంటాం. కానీ అక్కడ పొరపాటు లేకుండా పూర్తి సమగ్రతతో పనిచేసే పట్టుదల, ఓర్పు ఉంటాయి. ఈమె సంకల్పం ఎలా ఉంటుందంటే ఎంత చిన్న విషయమైనా కూడా శ్రద్ధతో అలసట లేకుండా చేస్తూ సంకల్పం నెరవేర్చుకుంటుంది. ఏది ఈమె దృష్టి నుంచి తప్పించుకోదు. ప్రతి చిన్నది అది ఉండవలసిన స్థానంలో, రూపంలో, అది ఎక్కడ ఉండాలో అక్కడ మొత్తం కుదురుగా ఉండేట్టుగా చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి రూమ్లో, చిన్న బాబు రూమ్లో అన్ని ఆట వస్తువులు, బుక్స్, బట్టలు అన్నీ ఎలా అంటే అలా పడి ఉన్నాయి. ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు అబ్బాయి తల్లి వచ్చేసి ఆ రూమ్లోకి వెళ్ళింది. ఫస్ట్ ఏం చేస్తుంది, మొత్తం అవన్నీ కూడా ఎక్కడివక్కడ అమర్చి పెడుతుంది. బుక్స్ ఉండాల్సిన స్థానంలో బుక్స్ పెడుతుంది, బొమ్మలు ఉండాల్సిన స్థానంలో బొమ్మలను అమర్చి పెడుతుంది. అలాగే అబ్బాయి బట్టలు ఉండాల్సిన స్థానంలో బట్టలను షెల్ఫ్లో అమర్చి పెడుతుంది. అలా చేసి ఏం చేస్తుంది, అవసరం లేని కాగితాలు, అవసరం లేని బొమ్మలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటన్నింటినీ తీసేసే కార్యము ఇలా ఉంటుంది. మన మనుషుల్లోని అనేక లోపాల మీద పనిచేస్తుంది. మనలోని అనేక లోపాల మీద మహాసరస్వతి పనిచేస్తుంది. చిరకాలము శ్రమపడి ఈ లోపాలను నిర్మూలించడానికి కృషి చేస్తుంది. మనం ఏకాగ్రతతో ఉన్న సంకల్ప శక్తితో
నిజాయితీగా ఉన్నంత వరకు మనం వేసే ప్రతి అడుగుకు ఈమె సహాయం ఉంటుంది, మహాసరస్వతి సహాయం ఉంటుంది. ఈమె ద్వంద్వ బుద్ధిని కానీ మోసాన్ని కానీ సహించలేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అమ్మవారు మహేశ్వరి కానీ మహాకాళి కానీ మహాలక్ష్మి కానీ మహాసరస్వతి కానీ మనలో పని చేయాలంటే మనలో ఈ అసూయ, ద్వేషము, స్వార్థము, ద్వంద్వ బుద్ధి ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. ఇవన్నీ తగ్గించుకుంటూ వచ్చే కొద్దీ వీళ్ళు మనలో నెల ఉండటం అన్నది జరుగుతుంది. ఇంకా ఈమె మహాసరస్వతి ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది మనలో అంటే, మన అవసరాలను తీర్చే తల్లిగా, కష్టాలలో ఆదుకునే స్నేహితుడుగా, అలుపు లేకుండా నిశ్చలంగా బోధించే మన శ్రేయోభిలాషిగా ఉంటుంది. సమగ్రత వైపుగా మనల్ని నడిపించడానికి అవసరమైన ప్రేరణను స్థిరంగా మనకిస్తుంది. ఇతర శక్తులు నిర్వహించే మొత్తం కార్యము సంపూర్ణం కావాలంటే, ఇప్పుడు మహాలక్ష్మి కార్యం కానీ మహేశ్వరి కార్యం కానీ మహాకాళి కార్యం కానీ సంపూర్ణం కావాలంటే మహాసరస్వతి సహాయం కావాలి. పరిపూర్ణత లేనిదే ఏ కార్యం కూడా మనం కంప్లీట్ చేయలేము. కాబట్టి మహాసరస్వతి సహాయం అయితే కావాలి. ఇతర శక్తులు భౌతిక తలంలో సార్థకం కావాలంటే మహాసరస్వతి శక్తి అవసరం. మనకు భౌతికతలో పరిపూర్ణత కావాలంటే, చేసే పనుల్లో పరిపూర్ణత కావాలంటే మహాసరస్వతి అవసరం. ఈమె అన్ని వివరాల్లో పరిపూర్ణతను, భౌతిక అనుభవాన్ని కోరుతుంది. ఇతర శక్తులు ఇతర తలాల్లో నిర్వహించే వాటికి స్థూల రూపం ఇచ్చి దానికి భౌతిక పరిపూర్ణతను తీసుకొని వస్తుంది. మనలోని అపరిపూర్ణతలను, బలహీనతలను పోగొట్టుకోవాలన్నా, మొండిగా కొనసాగే అవరోధాలను తొలగించుకోవాలన్నా, పరివర్తనకు సమ్మతించని మన ప్రకృతిని లొంగదీయాలన్నా మహాసరస్వతి అనుగ్రహం ఉండాలి. మనలో అసహనానికి తావియ్యకుండా ప్రతి చిన్న వివరం మీద శ్రద్ధ నిలిపి పరిపూర్ణతను మనము సాధించాల్సి ఉంటుంది. ఈ రకంగా మనము ప్రతి చిన్నది పరిపూర్ణంగా చేసుకుంటూ పోయే కొద్దీ నెమ్మదిగా స్టెప్ బై వైజు పరిపూర్ణంగా చేయడము అన్నది ఒక మన స్వభావంగా, మన సహజ స్వభావంగా చేసుకుంటూ పోయే కొద్దీ, మన అలవాటుగా చేసుకుంటూ పోయే కొద్దీ మహాసరస్వతి మనలోనే నిలవకుంటుంది. మహాసరస్వతి సహాయంతో ఇంకా ఆటోమేటిక్గా మిగిలిన శక్తులు కూడా మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి ఈ శక్తులు కూడా నెమ్మదిగా వాళ్ళంబడి వాళ్ళే మన దగ్గరికి, మన ఇంట్లోకి, మనలోకి వచ్చేస్తారు. ఇంకా దివ్యమాత శక్తులు ఈ 4 మాత్రమే కాదు, అనేకం. వాటిని మనలోకి తీసుకొని రావడం కష్టం. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ 4 శక్తుల గురించి మనం చెప్పుకున్నాం. కానీ ఈ 4 శక్తులు మాత్రమే శ్రీమాత శక్తులు కాదు. ఈ 4 శక్తులు ముఖ్యమైనవి. ఇంకా చాలా శక్తులు ఉన్నాయి శ్రీమాత శక్తులు. అవి మనలోకి తీసుకొని రావడం, మనం అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి శ్రీ అరవిందులు మనకి ఇక్కడ వివరించడం లేదు. వాటిని క్రిందకు మనలోకి తీసుకురావడం కష్టం. మనలో రూపాంతరీకరణ జరగాలంటే మనల్ని మనము సంపూర్ణంగా శ్రీమాతకు సమర్పించుకోవాలి. ఈ శక్తులన్నీ మనలో ఆవాహన కావాలంటే ఈ గుణాలన్నింటినీ మనలో పెంచుకుంటూ వీటిని శ్రీమాతకు మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవాలి. ఆమె తన కార్యాన్ని మనలో నిర్వర్తించనీయాలి. మన ప్రాణ శరీరాలలో, హృదయంలో, అంతరాత్మలో, మన ప్రతి కణంలో మనము సమర్పణాపూరిత ఎరుకతో ఉండాలి. ఇంకా ఇది 4 శక్తులు శ్రీమాత సంకేతంలో ఉన్నాయి. మనము శ్రీమాత సంకేతాన్ని చూస్తే మీకు ఇచ్చిన ఇప్పుడు PDF ఫామ్లో ఈ బుక్లో శ్రీమాత పుస్తకంలో లాస్ట్ పేజ్లో శ్రీమాత సంకేతం ఉంటుంది. ఒక వృత్తాకారం పద్మ రూపంలో ఉంటుంది శ్రీమాత సంకేతం. ఇందులో మధ్యలో ఒక చిన్న వృత్తం ఉంటుంది. దానికి చుట్టూ, ఆ చిన్న వృత్తానికి చుట్టూ 4 రేఖలు ఉంటాయి. దానికి చుట్టూ 12 రేఖలు ఉంటాయి. ఇందులో ఈ మధ్య వృత్తము చిన్న వృత్తం, చిన్న సర్కిల్, అది ఏది అంటే దివ్య చైతన్యానికి, మహాశక్తికి, శక్తిమాతకు సంకేతం అది. దాని చుట్టూ ఉన్న 4 రేఖలు ఇప్పుడు మనము డిస్కస్ చేసుకున్న శ్రీమాత 4 శక్తులైన మహేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఈ 4 శక్తులు. ఇంకా దానికి చుట్టూ ఉన్న 12 రేఖలు ఏమంటే శ్రీమాత తలపెట్టిన దివ్య కార్యాన్ని నిర్వర్తించడంలో వెల్లడి అయ్యే విశిష్ట గుణాలు, 12 విశిష్ట గుణాలు. అంటే శ్రీమాత కార్యాన్ని, దివ్య కార్యాన్ని నిర్వర్తించాలంటే మనం అలవర్చుకోవలసిన విశిష్ట గుణాలు. అవే నిజాయితీ, ఆకాంక్ష, కృతజ్ఞత, వినయం, ధైర్యం, పట్టుదల, శాంతి, సమత్వం. ఇవన్నీ కూడా ఈ 12 గుణాలు మనం అలవర్చుకోవలసినవి శ్రీమాత దివ్య కార్యాన్ని ఇక్కడ నిర్వర్తించాలంటే. ఇది శ్రీమాత సంకేతం గురించిన వివరణ. ఇంకా చివరగా
శ్రీమాత శక్తి స్వరూపిణిగా, శక్తిమాతగా చాలామంది సాధకులకు దర్శనమిచ్చారు. దీంట్లో ఒక సాధకుడి ఎక్స్పీరియన్స్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఇది 1949లో జరిగిన సంఘటన. అప్పుడు ఒక టీచరు ఉండేవాడు. ఆ టీచర్కి ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ టీచర్ తమ్ముడు వచ్చేసి 1949లో పాండిచ్చేరికి టూర్ లాగా వెళ్ళినట్టుగా పాండిచ్చేరికి వెళ్ళాడు. వెళ్ళి శ్రీ అరవింద్ ఆశ్రమాన్ని దర్శనం చేసుకున్నాడు. అప్పుడు శ్రీ అరవిందులు దర్శనం ఇవ్వటం లేదు. శ్రీ అరవిందుల దర్శనము అతనికి దొరకలేదు. కానీ అక్కడ ఆ ఆశ్రమంలో పరిసరాలు, ఆశ్రమం చూసి ప్రభావితం అయ్యాడు. అక్కడ శ్రీ అరవిందులు శ్రీమాత శక్తిని అతను అనుభూతి చెందాడు. అక్కడి నుంచి ఫొటోసు, బుక్స్ ఇంటికి తెచ్చుకొని ఇంకా పూర్తిగా శ్రీమాత ఫోటో, శ్రీ అరవిందుల ఫోటో పెట్టుకొని ప్రార్థించేవాడు. రోజు ధ్యానం చేసేవాడు. ఈ పుస్తకాలు, వాళ్ళ రచనలు చదివేవాడు. అయితే ఇతని అన్న ఉన్నాడు కదా, టీచర్ అని చెప్పాను, అతడు ఇదంతా చూస్తూ ఉంటాడు. వాళ్ళది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, సంప్రదాయబద్ధమైన ఫ్యామిలీ. అతడు శ్రీ అరవిందుల్ని ఇతను ఆరాధించడము ఇవంతా వాళ్ళ అన్నకు ఓకే అనిపించింది. కానీ శ్రీమాతను ఆరాధించడము, శ్రీమాతను శక్తి స్వరూపిణిగా చూడటం అన్నది వాళ్ళ అన్నకు నచ్చలేదు. ఎందుకంటే శ్రీమాత ఫ్రెంచ్ వనిత, ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫ్రెంచ్ వనిత శక్తి స్వరూపిణి ఎలా అవుతుంది అని ఆయనకి అనుమానం కలిగింది. కాబట్టి ఆయన నమ్మలేదు, దాన్ని విశ్వసించలేదు. కానీ ఈ తమ్ముడు అలాగే చేస్తున్నాడు. తర్వాత మళ్ళీ కొంతకాలానికి 1951-52లో తమ్ముడు మళ్ళీ పాండిచ్చేరి వెళ్ళాడు. ఈసారి వెళ్ళిన అతను పాండిచ్చేరి నుంచి తిరిగి రాలేదు. ఎందుకంటే అక్కడే ఇంకా ఉండిపోయాడు. అక్కడే ఆశ్రమవాసిగా ఉండిపోయాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇది అక్కడి నుంచి రాలేదు. అన్న వచ్చేసి టీచరు తమ్ముడి కోసమని లెటర్స్ రాశాడు. తమ్ముడు దానికి రిప్లై ఇవ్వలేదు. చాలా లెటర్స్ రాశాడు. కొంతకాలం తర్వాత అతని లెటర్కి, వాళ్ళ అన్న లెటర్కి ఒకటి రిప్లై పంపించాడు. దాంట్లో రిప్లైలో ఏముందంటే, తాను ఉన్న ఆశ్రమము, ఈ వివరాలు, అక్కడ తను పొందే అనుభూతులు, ఆశ్రమంలో జీవన విధానం ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి అతను రాశాడు. సరే, ఆ లెటర్ చదివిన తర్వాత వీళ్ళ అన్న కొంచెం ప్రభావితమయ్యాడు. సరే, ఏమైనా కానీ ఒకసారి చూద్దాము అనుకున్నాడు. తమ్ముడిని కూడా కలిసినట్టు ఉంటుంది అనుకొని అతను ఇక్కడికి వచ్చాడు, పాండిచ్చేరికి వచ్చాడు వాళ్ళ అన్న. అప్పుడు శ్రీమాత దర్శనమిస్తున్నారు, బాల్కనీ దర్శనమిస్తున్నారు. 1952-53 ఆ టైంలో, ఆ ప్రాంతంలో. సరే, తమ్ముడు ప్రతిరోజు శ్రీమాత బాల్కనీ దర్శనం ఇచ్చేవాడు. 1952-53 ఆ టైంలో ఇతను వచ్చేసి, తమ్ముడు వచ్చేసి అన్నను కూడా శ్రీమాత దర్శనానికి, బాల్కనీ దర్శనానికి తీసుకెళ్ళాడు. శ్రీమాత వచ్చి దర్శనమిచ్చారు. ఒక 5-10 నిమిషాల పాటు శ్రీమాత ఉన్నారు. తమ్ముడు తదేకంగా చాలామంది శ్రీమాత దర్శనానికి చాలామంది వచ్చేవాళ్ళు. అక్కడ వేచి చూసేవాళ్ళు గంట ముందు నుంచి, శ్రీమాత ఎప్పుడు దర్శనమిస్తారా అని. అయితే తమ్ముడు అలాగే ఆ 10 నిమిషాలు తదేకంగా శ్రీమాత వంక చూస్తూ ఉండిపోయాడు. పక్కన అన్న ఏమయ్యాడని గమనించలేదు. తర్వాత శ్రీమాత దర్శనం నుంచి విరమించుకున్న తర్వాత 10 నిమిషాలకు తమ్ముడు వచ్చేసి అన్నం చూశాడు. అన్న పక్కన చూస్తే అతను, ఆ టీచర్ వచ్చేసి వణికిపోతున్నాడు పూర్తిగా. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, శరీరం అంతా ఎర్రగా అయిపోయింది, వణికిపోతున్నాడు. వెంటనే తమ్ముడు భయపడిపోయి, ఏదైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలన్నా, ఏంటి ఇట్లా అయిపోయావు అని అడిగాడు. అంటే స్ట్రోక్ వచ్చిందా ఏంటి అని. అంటే లేదు, ఏం లేదు అన్నాడు. కొంచెం ఒక 10 నిమిషాలు నేను రిలాక్స్ అవుతాను అని చెప్పి ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు టీచర్ అన్న, ఎవరైతే శ్రీమాతను పెద్దగా విశ్వసించలేదో అతనికి కలిగిన అనుభవం గురించి చెప్పాడు. శ్రీమాత దర్శనమిస్తున్నంతసేపు, శ్రీమాతను చూస్తున్నంతసేపు ఆ 10 నిమిషాలు అతడికి దగ్గరగా దుర్గాదేవి తన వాహనం, సింహవాహనంతో అతనికి దగ్గరగా అతని పక్కనే నిలబడి ఉంది ఆ 10 నిమిషాలు. అయితే దుర్గాదేవిని, అమ్మవారిని అంత దగ్గర నుంచి చూసి ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ సామర్థ్యాన్ని, దాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ తీవ్రతను, ఆ ఫోర్స్ని తట్టుకోలేకపోయాడు. అతనికి ఇక మొత్తం చెమటలు వచ్చేసాయి. ఈ విధంగా అతను కొంచెం టెన్షన్ అయ్యాడు. ఇది చెప్పాడు. ఇది జరిగిన తర్వాత ఇంకా టీచర్ పూర్తిగా శ్రీమాతకి ఆరాధకుడైపోయాడు. శ్రీమాత ఫొటోసు, పుస్తకాలు అన్నీ తీసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళాడు.
తిరిగి వెళ్ళి శ్రీమాత ఫోటో పెట్టుకొని రోజు పూజ చేసేవాడు, ధ్యానం చేసుకుంటూ కూర్చునేవాడు. కొంతకాలం తర్వాత ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు పైనుంచి శ్రీమాత ఫోటో కింద పడి గ్లాసు పగిలిపోయింది. పగిలిపోతే అతను ధ్యానంలోంచి లేచి, అప్పుడు గాలి లేదు, గాలికి పడి పగిలిపోతే అది వేరే విషయం, కానీ గాలి లేదు ఎక్కడ, కానీ పడి పగిలిపోయింది. అతను లేచి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పాడు, నేను ఇంకొక 4 రోజుల్లో నా శరీరాన్ని విడిచిపెడతాను అని చెప్పాడు. వాళ్ళు ఏదో ఊరికే అంటున్నాడు అనుకున్నారు, వయసు వచ్చింది కదా అలా అంటున్నాడు అని చెప్పి వాళ్ళు కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఒకసారి ఇతను బయటికి వెళ్ళిన అతను ఎంతసేపటికి తిరిగి రాలేదు. తర్వాత చాలాసేపటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని వాళ్ళు అడిగారు. అడిగితే నేను ఈరోజు భూమి మీద ఉండే చివరి రోజు కదా, కాబట్టి ఒకసారి అంతా చూసుకొని రావడానికని, నా భూములను అన్నింటినీ చూసుకొని రావడానికని నేను వెళ్ళాను అని అన్నాడు. అప్పుడు కూడా వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆ రోజు రాత్రి అతను చెప్పినట్టుగా ఖచ్చితంగా అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి వీళ్ళు డాక్టర్ని పిలిపించే లోపల అతను అన్నాడు, అవసరం లేదు, నేను నా శరీరాన్ని వదిలిపెడతాను ఇప్పుడు అన్నాడు. అన్న తర్వాత ఒక 10 నిమిషాలకి ఎంతో ప్రశాంతంగా ఎటువంటి బాధ లేకుండా శరీరాన్ని వదిలిపెట్టాడు. అంటే శ్రీమాతకు పూర్తిగా సమర్పించుకున్నాడు. అతని శరీరాన్ని వదిలి చివరికి ఎక్కడికి వెళ్ళాడు, శ్రీమాత పాదాల దగ్గరికే అలా చేరుకున్నాడు. ఇది శ్రీమాతతో ఉన్న అనుభవాలలో ఒక్కటి. ఇంకా ఇట్లాంటి అనుభవాలు, సాధకులకు కలిగిన అనుభవాలు చాలా ఉన్నాయి. అవి మనము డిస్కస్ చేసుకుంటే రోజులు పడుతుంది. చివరగా శ్రీ అరవిందుల గురించి, శ్రీ అరవిందుల కార్యం గురించి, శ్రీమాత అన్న వాక్యాలను ఒక్కసారి చదువుకొని శ్రీమాత ప్రార్థనతో మనం ఈ సెషన్ను ముగిద్దాం. We must not be bewildered by appearances. Sri Aurobindo has not left us. Sri Aurobindo is here, as living and as present as ever. And it is left to us to realize his work with all the sincerity, eagerness and concentration necessary. బాహ్యంగా కనపడే వాటిని చూసి మనము తడబడకూడదు. శ్రీ అరవిందులు మనల్ని విడిచి వెళ్ళలేదు. ఆయన సజీవంగా, సచేతనంగా ఇక్కడే ఉన్నారు. ఆయన కార్యాన్ని తగు శ్రద్ధతో, ఉత్సాహంతో, సమర్పణతో పరిపూర్ణం కావించే బాధ్యత మన మీద ఉంచబడింది. ఒక్కసారిగా శ్రీమాత ప్రార్థన. ప్రభు, పరమ ప్రశాంతి భూలోకంలో ప్రతిష్ఠితం కావాలి. సర్వులు నీ దివ్య సన్నిధి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. నీ దివ్య చైతన్యంతో ఏకమవ్వాలి. దాని నుంచి ఆవిర్భవించే దివ్య ప్రశాంతి ప్రసాదించే బహువిధ ఫలితాలను పొందెదరుగాక. ప్రభు, నీవు మా వ్యక్తిత్వాలను పరిపాలించు ప్రముఖ యజమానివై ఉన్నావు. నీ శాసనమే మాకు అనుసరించవలసిన శాసనము. నీ శాశ్వతమైన చైతన్యముతో మా చైతన్యమును ఏకం చేయటానికి మా సర్వశక్తిని ప్రయోగించి ఆకాంక్షిస్తున్నాము. ఆ విధంగా మేము అనుక్షణము ప్రతి విషయంలో నీవు ఆశించు కర్మ ఫలితము సిద్ధించగలిగేందుకు కోరుతున్నాము. మేము భక్తిపూర్వక వినయముతో, ఆరాధనా బుద్ధితో మా జీవిత సర్వమును నీకు అంకితం చేస్తూ నీ శాసనము సిద్ధించటానికి జీవితమును నీకు సమర్పించుకుంటున్నాము. పరమశాంతి, దివ్యశాంతి భూలోకమును ఆవరించి అందు ప్రతిష్ఠింపబడదు కాక. ఇటువంటి అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాతకు, దివ్యజననికి శతకోటి వందనములు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు.